Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 87. మిత్ర మాటలకి మోహన్ రామాకి, శాంభవికి చాలా కోపం వచ్చేసింది. మరలా అనుకున్నప్పుడు నా ఇంటికొచ్చి నిన్ను ఫస్ట్ సంబంధం ఎవడు అడగమని చెప్పాడ్రా? నీకైతే నీతి జాతి లేదు. ఇంటికొచ్చే కోడలు మాత్రం నీతి జాతి కలిగిందై ఉండాలా? అయినా అంతగా నా కూతురు ఏం చేసింది? వాడెవడో చేసిన పనికి నా కూతురు తప్పే ఉంది. ఏం నీ కొడుకు మాత్రం మంచివాడా ఏంటి? ఏం పనులు చేశాడో నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియనంత వరకు అందరూ దొరలే. తెలిసాకే ఇలా అనిపిస్తుంది అని మోహన్ రామ కోపంగా చెప్పి భార్యని, కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత ట్రై చేస్తున్నా అతను తన వైపు చూడకపోవడంతో ఆయిల్ స్మెల్ వస్తుందని దూరం పెడతారా? చెప్తాను మీ సంగతి అనుకుంటూ మొబైల్ పక్కన పెట్టేసి తన కోసం కర్ణ కొన్న డ్రెస్సెస్ తీసుకున్నాడని ఇది వరకు స్నేహ చెప్పిన విషయం జ్ఞాపకం రావడంతో కర్ణ వర్క్ చేసుకుంటూ బాల్కనీలో కూర్చున్నది గమనించి వెళ్ళి అతని వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. ఇంతలో మంచి మూవీ వస్తుంది వదిన చూద్దాం రా అని స్నేహ పిలవడంతో స్నేహ రూమ్లో ఉన్న టీవీలో మూవీ చూడ్డానికి స్నేహ రూమ్లోకి వెళ్ళి ఇద్దరు సమోసా కర్ణ చూడకుండా తెప్పించుకొని తిని డిన్నర్ టైం వరకు టైం పాస్ చేసేశారు. మూవీ కూడా బాగా కామెడీగా ఉండడంతో వదిన మరదలు ఇద్దరు పడి పడి నవ్వుతూ ఉంటే వాళ్ళని ఒకసారి చూసి కర్ణ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కర్ణ కోసం డిన్నర్ కూడా తీసుకొచ్చి తినిపించడంతో వర్క్ చేసుకుంటూనే తింటూ ఉంటే అతనికి తినిపిస్తూ తను కూడా ఫినిష్ చేస్తే కనీసం తన చేతి గోరుముద్దలు కూడా ఈ మధ్య తినట్లేదు అని బామ్మ మాటలు గుర్తొచ్చి తను మాత్రం అతనికి ఎంత స్పెషల్ అర్థమై నవ్వుకుంటూనే అతనికి తినిపించడం పూర్తి చేసి చేతులు కడుక్కునొచ్చి ఇప్పుడెలా నాతో మాట్లాడకుండా నన్ను పట్టించుకోకుండా ఉంటారో చూస్తాను అనుకుంటూ శారీ కట్టుకొని దక్షమ్మ అందానికి అసూయ పుట్టెలా ఉన్నావు అని తనకి తానే మెటికలు విరుచుకుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో అంటున్న ఆమె చేయి పట్టుకుని ఎర్రబడిన కళ్ళతో వాట్ డిడ్ యూ సే అన్నాడు రాస్పీ వాయిస్లో. అతను అంత సీరియస్గా రియాక్ట్ అయ్యేసరికి భయం పుట్టి ఊపిరి వేగం పెరిగి ఆయాసం మొదలయ్యేసరికి మొదలుపెట్టిన ప్లాన్ సగంలో ఆపకూడదని పాలు తాగుతావా బ్రో అని తడబడుతున్న గొంతుతోనే చెప్పినప్పుడే చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి ఏమన్నావే రిపీట్ అగైన్ అని కోపం వచ్చి ఐ డేర్ యూ ఇంకొకసారి ఆ వర్డ్ రిపీట్ చెయ్యి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తామని కోపంగా చెప్పడంతో కంగారు పడిపోయింది దక్ష. అయినా కూడా కోతిపిల్ల అయిన దక్ష ఆపకుండా బ్రో అని పిలవడంతో కర్ణ కోపం ఎక్కువైంది. దాంతో తన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. ఎవరినైనా సెలెక్ట్ చేయి. నువ్వెలాగో బ్రో అని పిలిచావు కాబట్టి ఇంక మనిద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉండలేము అని అన్నాడు. దాంతో కోపం వచ్చి మాన్స్టర్ అని అరవడంతో నాలో మాన్స్టర్ని నిద్రలేపింది నువ్వు కదా అంటూ కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో నాకేం తెలుసు బ్రో అని పిలిస్తే మీకింత కోపం వస్తుంది అని అంది. దాంతో విసురుగా ఆమె వైపు చూస్తూ లవర్ లేదా పెళ్ళాం అలా పిలిస్తే ఎవరికైనా కాలుతుంది అని అన్నాడు కోపంగా. అందుకని నన్ను ఏడిపించడానికి నన్ను కాదని వేరే అమ్మాయిని సెలెక్ట్ చేయమంటారా అని అడగడంతో ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసావనుకో చూసావుగా ఫాలోయింగ్ అన్నాడు.
ఇదంతా విరాట్ దీక్షిత ఇద్దరికి దక్ష పూసగుచ్చినట్టుగా చెప్పేసరికి ఏమైంది కర్ణగారికి అని దీక్షిత ఆశ్చర్యంగా అడిగేసరికి మీ చెల్లెలు వాడిని రెచ్చగొట్టుంటుంది ఈ రకంగా లెసన్ చెప్పాడు అని అన్నాడు విరాట్. విరాట్ మాటలకి అబ్బో చాలే నీ గొప్ప బాగానే చెప్పుకున్నావు కానీ అయినా నువ్వు మీ ఫ్రెండ్ ఎప్పుడు నా చెల్లెల్ని ఏడిపించడానికి ఉంటారు పోరా పో అంది. మొగుణ్ణి పట్టుకొని రా అంటున్నావే నీకు బాగా ఎక్కువైందని అంటూ ఆమెని దగ్గరికి లాక్కోవడంతో ఆమె చేతిలో ఉన్న లోషన్ డబ్బా నేల మీద పడిపోతే ఆమెతో సహా బెడ్ మీద చేరాడు. దీక్షిత విరాట్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఐ లవ్ యూ రా ఐ లవ్ యూ సో మచ్ అని ప్రేమగా చెప్పడంతో తన ప్రేమ తనకి దక్కినందుకు విరాట్ కళ్ళు చెమ్మగిలినా అది ఆమె కంట పడకుండా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి కౌగిలించుకున్నాడు. నుదుటి మీద నుంచి ముక్కు మీద చెక్కిళ్ల మీద సున్నితంగా అధరాలతో ముద్దాడుతుంటే ఇంత ప్రేమ చూపించకు విరాట్ నీ మీద ప్రేమని దాచిపెట్టుకోలేకపోతున్నా అని కన్నీళ్లతో చెప్పింది. ప్రేమని లోపల దాచిపెట్టుకోకూడదనే కదే చెప్పేది. అయినా నా దగ్గర నీ ఫీలింగ్స్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నాది నా మనసు నీది అంటున్న విరాట్ మాటలకి చాలు చాలు నీ అతి తెలివి నాకు తెలుసు కానీ ఎక్కువగా చేయకు ఆకలేస్తోంది పద వెళ్దాం అని అంటూ ఉంటే నాకు కూడా ఆకలిగా ఉంది ఏం చేయను అన్నాడు క్యూట్గా. అబ్బా! ఫేస్ అలా ముద్దుగా పెట్టి చంపకురా బాబు. ప్లీజ్ ఒక్క 20 డేస్ ఆగితే మన పెళ్ళైపోతుంది కదా! అప్పుడు అఫీషియల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతాం. లైసెన్స్ వచ్చేస్తుంది. ప్లీజ్ బుజ్జికొండ. ఇంత క్యూట్‌గా రిక్వెస్ట్ చేస్తుంటే కాదని చెప్పలేను అంది. విరాట్ నవ్వుకుంటుంటే దీక్షిత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మీరు నన్ను దూరంగా పెట్టేసరికి అలా మీ అటెన్షన్ కోసం ట్రై చేశాను గానీ, మిమ్మల్ని బ్రో అని ఎవరికి పిలవాలని ఉంటుంది చెప్పండి? అదంతా ఉత్తుత్తినే అని ఆమె వైపు చూడకుండా అక్కడి నుంచి కోపంగా బాల్కనీకి వెళ్ళిపోవడంతో, ఇదిగో ఇలా అవాయిడ్ చేయకండి అని ఏడుపు మొహం వేసుకుంటే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేశావనుకో తంతాను. పర్టిక్యులర్‌గా ఇలా రిలేషన్ చేంజ్ చేసే వేషాలైతే ఆ రోజే నిన్ను మీ ఇంటికి పంపించేస్తాను. మీ వదిన చాకరీ చేయించుకుంటుంది. నీ తిక్క కుదురుతుంది అని అనేసరికి, సరే సరే బాబు ముందు ఇంతకీ నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు అని అడిగింది. అందంగా ముద్దుగా లూజ్ హెయిర్‌తో లైట్ లిప్‌స్టిక్‌తో జుట్టు చెదిరిపోయి ముద్దొచ్చేలా ఉన్న దక్షని చూసి డీప్ బ్రీత్ తీసుకొని పో ఇక్కడి నుంచి అన్నాడు. అదిగో మళ్ళీ దూరం పెడుతున్నారు అని అంటున్న ఆమె చేయి పట్టుకొని చాలా కష్టపడుతున్నాను పోవే ఇక్కడి నుంచి అని అనగానే అప్పుడు అతన్ని గమనించింది. తనకి దూరంగా ఉండడానికి అతను చాలా కష్టపడుతున్నాడని అర్థమయ్యేసరికి ఎక్కడా లేని సిగ్గు ముంచుకొచ్చింది. లేచి వెళ్ళిపోదాం అనుకుని కూడా ఆగి అతను చెక్కిలి మీద అధరాలు తాకించడంతో కోపంగా చూసేసరికి చిన్నగా నవ్వడంతో కావాలని టీజ్ చేస్తుందని అర్థమయ్యేసరికి ఆమె డిప్ప మీద ఒక్కటి వేయడంతో అబ్బా! కూరగాయలు తింటూ కూడా బలం బాగా ఉంది. అవి చేతులు కాదు ఇనుప ముక్కలు అనగానే నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి పో అన్నాడు. పోతా కానీ ఒకసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా! మీ ప్రేమని అన్ని రకాలుగా చెప్పారు. ప్రేమిస్తున్నాను అన్న మాట తప్ప అని గోముగా అడిగి ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి ప్లీజ్ అని ముద్దుగా అడుగుతుంటే ముందుకు వంగి అధరాలని చుంబించి పోవే ఇక్కడి నుంచి అనగానే ఇప్పుడు చెప్పే ఇంట్రెస్ట్ లేదని అర్థమై ఏడు మొహం వేసుకుని లేచి కబోర్డ్‌లో నుంచి డ్రెస్ తీసుకొని ఐ లవ్ యూ చెప్పరా అని అడగ్గానే కర్ణ కోపంగా లేచి రాబోతుంటే ఓకే ఓకే అంటూ బాత్రూంలోకి పారిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.